హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దొండకాయలతో సింపుల్ అండ్ టేస్టీ చట్నీని చేసి చూపిస్తాను. ఇది వేడివేడి అన్నంలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకొని కొంచెం వేడయ్యాక దొండకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై చేశాక మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను వాడిన పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగా ఉన్నాయని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని కూడా 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని టమాటాలు కూడా మగ్గేంత వరకు 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. తర్వాత 6-7 వెల్లుల్లి, ఫ్రెష్ కొత్తిమీరను కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీలో మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టిన పల్లీలు నువ్వుల మిశ్రమాన్ని వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఇందులోనే మనం ఫ్రై చేసిన దొండకాయలను కూడా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే 1 మీడియం సైజు ఉల్లిపాయను, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ దొండకాయ చట్నీలోకి తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టిన దొండకాయను కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ దొండకాయ టమాటా చట్నీ రెడీ. ఈ దొండకాయ చట్నీని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీకు కనుక నా వంటలు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే కుకింగ్ ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.